హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సెమ్ ఎగ్జామ్స్ అయితే నెక్స్ట్ మంత్లో ఉన్నాయని అంటున్నారు. సో నేనైతే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతాను అనేది మీకైతే చూపిస్తాను. నాకైతే ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్ మా డాడీ నాకు ఇంటర్లో రఫ్గాని తీసుకొచ్చాడు, కానీ నేను మాత్రం అందులో ఏం రాయలేదు. సో అప్పటి నుండి అయితే నేను దీన్ని ఎగ్జామ్స్కి యూజ్ చేస్తున్నాను. ఈ బుక్ అయితే 2-in-1 బుక్. సో నేనైతే వన్ సైడ్ అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ యూజ్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ సైడ్ అయితే డిగ్రీ ఎగ్జామ్స్కి అయితే యూజ్ చేశాను. మనకి బోర్ కొట్టినప్పుడు అయితే మనలో ఉన్న ఆర్టిస్ట్ అయితే బయటకు వస్తాడు కదా, సో అదే ఇది. మీకైతే బుక్లో ఎలా రాసానో అయితే చూపిస్తాను. ఇది ఫస్ట్ ఇయర్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్. ఇంకా ఫస్ట్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ నేను ఇలానే రాసుకునేదాన్ని. ఇదైతే కామర్స్ సబ్జెక్ట్ అనమాట. సో నాకు టైం లేకపోతే ఆన్సర్ పేపర్ అయితే చింపేసి ఇందులో అయితే పిన్స్ కొట్టుకొని పెట్టుకున్నాను. ఎంత వెరీ గుడ్ గర్ల్నో కదా నేనైతే. ఈ సైడ్ అయితే అన్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్వ్యూ అన్నమాట. ఈ బుక్స్లో రాయడమే కాకుండా నేను డ్రాయింగ్స్ కూడా వేసాను. అప్పుడప్పుడు బోర్ కట్టినప్పుడు అలా చేయాలి కదా. ఏదో వేద్దాం అనుకుంటే ఏదో అయింది అది. నేనైతే మెహందీ వేద్దామని అనుకున్నా, కానీ అది ఏదో అయిపోయింది. ఇక్కడికైతే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రిపరేషన్ అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మీకు డిగ్రీ అయితే చూపిస్తాను. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఇయర్ డిగ్రీలో మాకైతే అకౌంట్స్ ఉంటుంది ఫస్ట్ సెమ్లో. సో అదైతే మోడల్ పేపర్ అయితే నేను రాసేసుకున్నాను. ఇలా కూడా రాసుకుంటారా అని అనుకుంటారేమో, నేనైతే రాసుకుంటాను. ఇది అయితే నా తెలుగు హ్యాండ్ రైటింగ్. మీకైతే క్లియర్గా కనిపించట్లేదు కావచ్చు, నేను తర్వాత అయితే చూపిస్తాను. ఈ సైడ్ అయితే నేను ఇంటర్వ్యూ రాసేసాను, నెక్స్ట్ సైడ్ అయితే డిగ్రీవి రాశాను. సో మీకు డిగ్రీ అయితే చూపిస్తాను. మొత్తం 3 సెమ్స్ అయితే మాకు కంప్లీట్ అయ్యాయి. ఆ 3 సెమ్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు 4th సెమ్ ప్రిపరేషన్ కూడా మీకు చూపిస్తాను. సో మనకి ఫస్ట్ సెమ్లో అయితే మాకు బీకామ్ సిఏ వాళ్ళకైతే BOM అనే సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో అక్కడ నుండి అయితే ఫస్ట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ సెమ్లో. ఇలా హ్యాండ్ రైటింగ్ చిన్న చిన్నగా రాసేదాన్ని, ఎందుకంటే చిన్న చిన్నగా రాస్తే కొంచెమే స్పేస్లో అయిపోతుంది కదా ఆన్సర్ అయితే. సో అట్లా చిన్నగా అయిపోయేసరికి నాకు చిన్నగా ఉంది కదా ఆన్సర్, చదువుకుందామని ఫీలింగ్ అయితే వచ్చేది. సో అట్లా నేనైతే రాసుకునేదాన్ని చిన్న చిన్నగా. నా తెలుగు హ్యాండ్ రైటింగ్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, సో ఇదే నా తెలుగు హ్యాండ్ రైటింగ్. ఎంత సోది రాసినా ఇంగ్లీష్ ఎంతైనా రాయాలనిపిస్తుంది, కానీ తెలుగు మాత్రం అస్సలు రాయాలనిపించదు. సో నేనైతే కవి పరిచయాలు అయితే అన్ని ఇట్లా రాసుకునేదాన్ని, మళ్ళీ గ్రామర్ బిట్ కూడా రాసుకునేదాన్ని ఇలానే. మెయిన్ సబ్జెక్ట్స్ కాకుండా లాంగ్వేజెస్ అండ్ కామన్ సబ్జెక్ట్స్ కూడా రాసుకునేదాన్ని ఇలానే, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ అయితే సెకండ్ సెమ్ అయితే వచ్చేసింది. ఇవన్నీ అయితే ఇక్కడికి మొత్తం ఫస్ట్ సెమ్ అన్నమాట ఇక్కడ నుండి. సో నెక్స్ట్ అయితే సెకండ్ సెమ్. సో ఇక్కడ నుండి అయితే సెకండ్ సెమ్ స్టార్ట్ అయిందన్నమాట. ఫస్ట్ సబ్జెక్ట్ అయితే బీలాతోనైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ సెమ్లో కూడా బిజినెస్ సంబంధించిన సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేశాను. సో ఇదంతా అయితే బిజినెస్ లా సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ అయితే ఇంగ్లీష్. ఇలా నేనైతే ఓన్లీ అనోటేషన్స్లో రిఫరెన్స్ కాంటెక్స్ట్ మీనింగ్ అయితే అవన్నీ ఉంటాయి కదా, సో అందులో నేను ఓన్లీ రిఫరెన్స్ అయితే రాసుకునేదాన్ని. నెక్స్ట్ అయితే సి లాంగ్వేజ్ కూడా నేను ఇలా షార్ట్గా అయితే రాసుకునేదాన్ని. నెక్స్ట్ అయితే అకౌంట్స్ కూడా ఇలా థియరీ రాసుకునేదాన్ని, అలాగే ప్రాబ్లమ్స్ కూడా చేసేదాన్ని. సో రెండైతే బ్యాలెన్స్ చేసేదాన్ని. ప్రాబ్లమ్స్ అయితే రానివైతే నేను థియరీ చూసుకునేదాన్ని. ఇవైతే ప్రొఫార్మాలు అన్నమాట అకౌంట్స్లో. ప్రాబ్లం అయితే తెలుసు కానీ ప్రొఫార్మాలు గుర్తుంటాయో ఉండవో అని అయితే అలా రాసుకునేదాన్ని. నెక్స్ట్ అయితే తెలుగులోనైతే అన్ని కవి పరిచయాలు అయితే రాసుకుంటానని చెప్పాను కదా, సో అవే రాశాను. నెక్స్ట్ అయితే కంప్యూటర్ స్కిల్స్ అన్నమాట. సో ఇవి కూడా అన్నీ అయితే రాసేసుకున్నాను. చూస్తా అంటేనే థర్డ్ సెమ్ అయితే వచ్చేసింది కదా, నాకైతే థర్డ్ సెమ్లో అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే అలా అయితే రాసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంగ్లీష్తోని స్టార్ట్ చేశాను. నెక్స్ట్ అయితే RDBMS. ఇది చూడడానికి అర్థమైనట్టే ఉంటుంది, కానీ అయితే అస్సలు అర్థం కాదు, ఎందుకంటే మొత్తం కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నమాట. మాకు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ థర్డ్ సెమ్లో ఎప్పుడు మాత్రం అకౌంట్స్ అయితే మమ్మల్ని వదలలేదు. కనీసం 4th సెమ్లోనైనా వదిలిందని అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటేనే అకౌంట్స్ అని సిలబస్ స్టార్ట్ అయ్యాక అయితే తెలిసింది. ఇదైతే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అన్నమాట. ఈ సబ్జెక్ట్లో నేను నవ్వినంత, మా గ్యాంగ్ నవ్వినంత ఇంకెవ్వరు నవ్వరు.
ఎందుకో తెలీదు కానీ ఈ పీరియడ్లో అయితే మాకు ఫుల్ జోక్స్ అయితే ఫుల్ నవ్వుకుంటాం. ఈ స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ మేము చేసినట్టు 10th ఇట్లా చేసుంటే అయితే నేనైతే ఇప్పుడు ఎంపీసీ తీసుకొని బీటెక్ చేస్తుండేదాన్ని. మాకు ఈ సబ్జెక్ట్ అయితే లాస్ట్ పీరియడ్ ఉండేది. నేను కాలేజ్కి వెళ్ళేది మాత్రం ఈ సబ్జెక్ట్ కోసమే. ఈ సబ్జెక్ట్ ఇట్లా ఫస్ట్ పీరియడ్ ఉంటే మాత్రం ఆ సబ్జెక్ట్ ఇంటికి వెళ్ళిపోయేదాన్నేమో కావచ్చు. సో ఇవైతే థర్డ్ సెమీ అన్నమాట. నెక్స్ట్ అయితే 4th సెమీ మనమైతే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుండి అయితే మనం 4th సెమ్ స్టార్ట్ చేద్దాం. నేను ఎలా షార్ట్గా రాస్తాను అంటే, ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ అనుకో. ఈ సబ్జెక్ట్లో మనకైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, థియరీ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పేపర్లో 12 మార్క్స్ లాంగ్ క్వశ్చన్స్, 4 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్ కదా. సో నేను 12 మార్క్స్ అయితే ఫస్ట్ 5 యూనిట్స్ నుండి 5 థియరీ క్వశ్చన్స్ అయితే రాసుకుంటాను. అలాగే షార్ట్ క్వశ్చన్స్ కూడా థియరీ రాసుకుంటాను. మళ్ళీ అలాగే ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటాను. సో అలా నేనైతే బ్యాలెన్స్ చేసుకుంటాను. ఎగ్జామ్లో థియరీ క్వశ్చన్ వస్తే థియరీ క్వశ్చన్ రాస్తాను, ప్రాబ్లం వస్తే ప్రాబ్లం చేస్తాను. లేదంటే ప్రాబ్లం థియరీ 2 క్వశ్చన్స్ నాకు ఆన్సర్స్ వచ్చినట్లయితే 2 కూడా రాస్తాను టైం ఉంటే. సో ఇలా అయితే నేను ఈ బుక్లో అయితే రాసుకుంటాను అన్నీ. నాకు ఇలా బుక్లో రాసుకొని చదువుకుంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం 4th సెమ్ కూడా ఇలానే ఈ బుక్లో రాసేద్దాము. అది మీకు చూపిస్తాను. కానీ ఆన్సర్స్ మాత్రం మీకు చూపెట్టాను ఎలా రాస్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కాపీ చేస్తారు కాబట్టి చేస్తే చేసుకోనిలే, మా ఫ్రెండ్సే కదా. మాకు 4th సెమ్లో 7 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. డైలీ 2 సబ్జెక్ట్స్ రాసిన 3 డేస్లో అయితే అయిపోతాయి. కానీ మనం 3 డేస్లో కంప్లీట్ చేయం కదా, ఒక 5 డేస్ అయితే అనుకోండి. నేనైతే షార్ట్గా ఎలా రాస్తానో అయితే అది పార్ట్ 2లో చూపిస్తాను. మళ్ళీ పార్ట్ 2లో అయితే కలుద్దాము.